నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న మా బెహన్ మూవీ రివ్యూ. ఈ మూవీకి సంబంధించిన తెలుగు ఆడియో కూడా అవైలబుల్ గా అయితే ఉంది. సో ఈ మూవీలో యానిమల్ మూవీ చూసిన తర్వాత తృప్తి గారికి నేనైతే ఒక పెద్ద ఫ్యాన్ అన్నమాట. సో ఆమె ఉన్నారు కాబట్టి మూవీని స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసిన తర్వాత మూవీ నాకు ఎలా అనిపించిందని సింపుల్ గా చెప్పాల్సి వస్తే, స్టోరీ పాయింట్ అనేది బాగుంది, బట్ స్క్రీన్ ప్లే అనేది ప్రెడిక్టబుల్ గా ఉండిపోయింది. అండ్ అలాగే స్క్రిప్ట్ విషయానికి వస్తే ఉన్న క్యారెక్టర్ని అంత బలంగా యూజ్ చేసుకోలేదు. మెయిన్ గా పోలీస్ క్యారెక్టర్ అండ్ అలాగే రేఖగా చేసిన మాధురి దీక్షిత్ గారి క్యారెక్టర్ ని అంత బలంగా యూజ్ చేసుకోలేదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అనేది ఒక స్టార్టింగ్ 30 minutes, క్లైమాక్స్ 30 minutes మనల్ని కొంతవరకు ఎంగేజ్ చేస్తుంది. బట్ మిగతా ఆ మధ్యలో పోస్ట్ అనేది మూవీ అనేది ఏదో ఒక పాయింట్ తో సాగేసిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది. సో ఆ పోర్షన్ వరకు మనల్ని చాలా వరకు డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ అలాగే ఈ మూవీలో ఒక పోలీస్ క్యారెక్టర్ అయితే క్రియేట్ చేశారు. అసలు ఆ పోలీస్ క్యారెక్టర్ ని ఎందుకు క్రియేట్ చేశారని ఒక క్వశ్చన్ మార్క్ నా మైండ్ లో అయితే ఉందన్నమాట. ఎందుకంటే తన సొంత బావ కనపడకపోయినప్పుడు ఆ పోలీస్ క్యారెక్టర్ సో తనేంటి ఎంక్వైరీ చేయకుండా కూల్ గా ఉండడం, ఇంకా చెప్పాల్సి వస్తే సో తన బావ తన ఉండే కాలనీ నుంచి బయటికి వెళ్ళలేదని ఒక సీసీ కెమెరా ద్వారా తెలుసుకుంటాడు. అలాంటప్పుడు ఉన్న కాలనీలోనే సో అక్కడే సెర్చ్ చేస్తే తన బావ దొరుకుతాడు అని సో ఆ సింపుల్ లాజిక్ తనకెందుకు తట్టలేదు అనే పాయింట్లు నా మైండ్ లో రేజ్ అయ్యింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన మాధురి దీక్షిత్ అలియాస్ రేఖా గారు. రేఖా గారికి సో ఇద్దరు కూతురులు అయితే ఉంటారు. ఒక కూతురు వచ్చేసి తృప్తి డ్రిమ్రి అలియాస్ జయ, మరొకరు సుష్మా. సో ఒకానొక రోజున అర్ధరాత్రిన రేఖ వాళ్ళ ఇద్దరు కూతురులైన జయ సుష్మాకి ఫోన్ చేసి రేఖా గారు ఉండే పక్కింట్లో ఉన్న గుప్తా గారు సో రేఖ ఇంట్లోకి వచ్చి చచ్చిపోయారని చెప్తుందనమాట. అలాంటప్పుడు ఆ ఇద్దరు కూతుర్లు వాళ్ళ అమ్మకి సపోర్ట్ గా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి గుప్తా గారి బాడీని కనిపించకుండా ఆ ముగ్గురు ఆడవాళ్ళు ఏం చేశారు అనే పాయింట్ మీదే రిమైనింగ్ స్టోరీ అయితే ఉండేది అనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, మెయిన్ గా సెకండ్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. అది కూడా ఈ మన రేసు గుర్రం రవికిషన్ గారి క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో ఆయన క్యారెక్టర్ అయితే బయటకు వచ్చింది అనమాట. సో ఆ పాయింట్ నుంచి క్లైమాక్స్ వరకు మూవీని చాలా ఇంట్రెస్టింగ్ గా నడిపారు. అంతేకాకుండా సెకండ్ హాఫ్ లో తృప్తి డిమ్రి గారికిను అండ్ అలాగే వాళ్ళ హస్బెండ్ కి మధ్య వచ్చే ఒక సీన్ అయితే ఉంటుంది అనమాట. ఆ సీన్ అనేది నాకు ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒక ఫ్రస్ట్రేటెడ్ హౌస్ వైఫ్ గా సో మన తృప్తి డిమ్రి గారు తన పర్ఫార్మెన్స్, తన డైలాగ్ డెలివరీ వేరే లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో సెకండ్ హాఫే నేను ఎంతో కొంత ఎంగేజ్ చేసింది. ఫస్ట్ హాఫ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే, అసలు మూవీ గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఒక డార్క్ కామెడీతో మూవీ తీసుకెళ్దాం అనుకున్నప్పటికీ ఆ డార్క్ కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే ఒక సస్పెన్స్ తోను ఒక థ్రిల్ తోను మూవీని ట్రై చేశారు అంటే అసలు ఆ జోనస్ ని ఈ మూవీలో టచ్ లేదని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఆ పోలీస్ క్యారెక్టర్ కి అంత పెద్ద యూజ్ లేదు. మరొకటి ఏంటంటే సో గుప్తా గారి భార్య అన్నమాట. సో గుప్తా గారి భార్య సో తన భర్త కనపడకపోయినప్పుడు సో తను ఏం చేయాలి, ఫస్ట్ తన భర్తను వెతకాలన్నమాట. అలా వెతకకుండా తన కూతురి పెళ్లి పనుల్లో బిజీగా ఉండడం నాకు అంత కన్వీనియన్స్ గా అయితే అనిపించదు అనమాట. సో ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, వీళ్ళు తీసుకున్న స్టోరీ పాయింట్ బాగుంది అండ్ క్యాస్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగున్నప్పటికీ డైరెక్షన్, స్క్రీన్ ప్లే అనేది ఈ మూవీకి పెద్ద మైనస్ నాకైతే అనిపించింది అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీలో మిగతా పాయింట్స్ మాట్లాడుకోవాల్సి వస్తే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది నాకు అంతగా నచ్చలేదు అండ్ అలాగే సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సోసుకుని అని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ గా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే తృప్తి గారు ఈ మూవీలో తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే కొన్ని సీన్స్ లో తన పర్ఫార్మెన్స్ అనేది పీక్స్ లో ఉంది. ఇక మాధురి దీక్షిత్ గారు అవనండి, సుష్మా క్యారెక్టర్ చేసిన ఆ లేడీ యాక్టర్ అవనండి అండ్ అలాగే ఒక పోలీస్ క్యారెక్టర్ అవనండి, మన రవికిషన్ గారి క్యారెక్టర్ అవనండి, వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ వరకు వాళ్ళైతే న్యాయం చేశారు. సో ఓవరాల్ గా ఇదండి మా బెహన్ మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చేటి వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.